ఈ సమయం ఇచ్చిన అయ్యగారుకును కూడి వచ్చిన సంఘాలకును మరి అందరికీ పదివేల వందనాలు. ఈ సమయంలో మనకి దేవుడు వచ్చిన వాక్యం బట్టి లూకాసు వార్త 24వ వచనము మరి 34 నుంచి చదువుతున్నాం ఒకసారి. యేసు తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రమును పంచుకొనుటకై చీట్లు వేసింది. మహోన్నత సర్వోన్నత సర్వశక్తిగల దేవా, ఆయన నిలబడడానికి అర్హతలు సమయంలో నన్ను మరుగుపరిచినప్పుడు మీరు నా ప్రభావం మాట్లాడమని నా ప్రభావం అడిగించినప్పుడు ఇచ్చిన ప్రార్థన ఆలోచించడానికి యేసుక్రీస్తునామముకి నాడు పెట్టుకున్నాం తండ్రి. మరి చూడండి, యేసు చదువు ఒకసారి. యేసు తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక మీరు క్షమించమని మరి దేవుడు ఆయన మరి అట్టి స్థితిలో కూడా సిలువ వేయబడి 2 చేతుల్లో మేకులు దిగబడి మరి అంత బాధలో కూడా దేవుడు మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మనం కూడా మన పట్ల ఎవరైనా అపరాధములు చేసినానో క్షమించే కూడా మనము కలిగి ఉండాలి. అదేవిధంగా ఒక చిన్న వాక్యం చూసుకుందామండి. అపొస్తలుల కార్యములు 7వ వచనము 58వ వచనం చదువుకున్నాం ఒకసారి. పట్టణము వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రూపి చంపిని. సాక్షులు సౌలు వారి ఎవరిని పాదం మీద తన వస్త్రంలో పెట్టింది. చూడండి, మరి స్తఫాను అనే ఒక ఆయన్ని మరి బైబిల్లో మరి స్తఫాను అనే ఒక ప్రసంగికుడు ఉన్నారు. ఆయన అయితే మరి రాళ్లతో కొట్టి చంపినను ఆయన ఒకటే మాట అంటున్నారు, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుకులు కనుక వీరిని క్షమించను తండ్రి అని మరి స్తఫాను గారు కూడా అదేవిధంగా చెప్తున్నారు. మరి అదేవిధంగా కూడా దేవుడు మరి అంటే ఎంత మనలో ఒక తగ్గింపు గుణం ఉండాలని దేవుడు మరి ఆ విధంగా ప్రతి ఒక్కరిని తగ్గింపు మనసుతో మనం ఉండాలని దేవుడు మరి ఆ విధంగా చెప్తున్నారు. అదేవిధంగా మరి మనం కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనం ఆదికాండంలో చూసినట్లయితే కయ్యేను హేబేలు మరి వారిద్దరు అన్నదమ్ములు. అయితే కయ్యేను అర్పణ దేవుడు అంగీకరించలేదు. అయినప్పటికీ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాలని ఒక అసూయతో తన సొంత తమ్ముడిని మరి చంపేశారు. ఎందువలనంటే క్షమాపణ గుణం లేనందువలన. అటు విధంగా కాకుండా మనం దేవుని యందు భయభక్తులు కలిగి క్షమాపణం ఒకరు క్షమాపణం కలిగి సహోదర ప్రేమ కలిగి ఉండాలని మరి దేవుడు ఈ విధంగా మనకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు మన సహోదరులు మన పట్ల అపరాధం ఏమైనా చేసినా మనం క్షమించాలి. అదే మనల్ని వేరే వాళ్ళు ఏమైనా అన్నా కానీ మనం కూడా క్షమించే గుణం కలిగి ఉండాలని చెప్తున్నారు. మరి అదేవిధంగా మనం పరలోక ప్రార్థన చేసినప్పుడు అయితే తండ్రి మరి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోక ప్రార్థన చేసినప్పుడు అయితే మనం ఏమని చేస్తాం లాస్ట్లో మా రుణములను మేము క్షమించిన ప్రకారం మీరును మా రుణములను క్షమించండి తండ్రి అని మనం చెప్తున్నాం. మరి అదేవిధంగా మనము ప్రతి ఒక్కరును అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం కాబట్టి మనం కూడా క్షమాగుణం అనేది కలిగి ఉండాలని మరి దేవుడు ఈ సిలువలో కూడా అదే మాట చెప్పి ఉన్నారు. ఆయన ఎంత ఘోర బాధలో కఠిన బాధలో ఉన్నప్పటికైనాను దేవుడు మనల్ని క్షమించారు. ఆ రోజు ఉమ్మ వేసిన కొట్టిన కొరడాలతో కొట్టినా కానీ ఆయన ఒకటే మాట, తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక మీరు క్షమించు అని సెలవిస్తున్నారు. మరి ఈ అవకాశం వచ్చిన అన్నయ్య గారికి మరి కూడా వచ్చిన మీరు అందరికీ నా పేరు వందనములు. థ్యాంక్ యూ సో మచ్.